టీఆర్ఎస్ ప్రభుత్వంలో దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు పేదలకు బట్టలు పంపిణీ చేశామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు విమర్శించారు. సిద్దిపేట పట్టణ కొండ భూదేవి గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సంబరాలు కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మాట్లాడుతూ పేద ప్రజలకు పండుగ పూట బట్టలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలుస్తూ, ఎందుకంటే ఒక బాధ, ఎందుకంటే మన కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో మనకు ప్రతి పండుగకి, బతుకమ్మ పండుగ వచ్చిందంటే హిందూస్కి, రంజాన్ వచ్చిందంటే ముస్లింలకి, ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఏదో సందర్భంగా బట్టలే కావచ్చు, వాళ్ళకు ఫుడ్గా బియ్యమే కావచ్చు, ఏదైనా ఇచ్చి ఉండాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు అందరూ చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్థికంగా లేని వాళ్ళకు మీరు ఏదో కొంచెం సాయం చేస్తారని అనుకున్నా. ఎందుకంటే బాధాకరం, ఏదో ఇస్తారని మనకు ఆశ ఉంటుంది కానీ మీరు వాళ్ళకు నిరుత్సాహం చేసిందని ఒక బాధ. ఇంకోటి మన రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మనము క్రిస్మస్ పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ చొరవ వల్లనే మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామని అంత పెద్ద సీఎం గారు చెప్పడం ఎంతో బాధగా ఉంది. మనం క్రిస్మస్ పండుగ అంతకుముందు చేసుకోలేమా, చేసుకున్నామా? ఈ 2 సంవత్సరాల నుండే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామా? అది ఆయన అంత పెద్ద సీఎంగా ఉండి కూడా ఈ మాట ఎందుకన్నాడో ఆయనకే విజ్ఞతకే వదిలేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇలాంటి వేడుకలు ప్రభుత్వం తీసుకొని జరుగుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వ పక్షాన తప్పకుండా మీ అందరూ కూడా ఏవైతే పథకాలు పనులు జరగాల్సి ఉంటే అవన్నీ కూడా మీకు తప్పకుండా అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు వారి శుభాకాంక్షలు కూడా, వాళ్ళ క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా మీ అందరికీ తెలియజేయమని చెప్పి మా ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఇంత గ్రాండ్గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.